త్రేతాయుగంలో రాముడి పరిపాలన కాలం గడిచింది. రామునికి సహాయకుడిగా భక్తుడిగా హనుమంతుడు ఉన్నారు. రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు ఓసారి సీతాన్వేషణలో సముద్రం దాటవలసిన సందర్భంలో అందరూ భయపడుతూ ఉండగా అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో, ఓ ఆంజనేయ, ఈ సముద్రాన్ని దాటడం నీ వల్లే అవుతుంది. నువ్వు పరాక్రమవంతుడు, నీకు ఈ కార్యం చాలా చిన్నది, అల్పకార్యం అని చెప్పగా వెంటనే హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సముద్రాన్ని దాటి సీత దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ కలియుగంలో అలా కుదరదు. నీకు టాలెంట్ ఉన్నా నీలోని శక్తిని ఎవరూ నీకు చెప్పరు, ప్రోత్సహించరు. కావున నీ టాలెంట్ను నువ్వే గుర్తు చేసుకోవాలి. కావున ప్రతిరోజు ఉదయం పూట నేను ఈ ప్రపంచంలో తెలివైన వాడిని, అదృష్టవంతుడిని, ఎస్ అంటూ మిమ్మల్ని మీరు పొగుడుకోండి మనస్ఫూర్తిగా. నీలో ఉన్నటువంటి శక్తి బయటికి వచ్చి నువ్వు అనుకున్న కోరికను నువ్వే తీర్చుకోగలవు. శీఘ్రమేవ మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఈరోజు మీరు పాటించవలసిన ఒక మంచి విషయం, అద్దం ముందు నిలబడి నేను ఈ ప్రపంచంలో తెలివైన వాడిని, నేను ఈ ప్రపంచంలో తెలివైన వాడిని, ఇది 9 సార్లు పలకండి ప్రతిరోజు ఉదయం పూట. మీరు అనుకున్న పనులు తప్పక నెరవేరుతాయి. మనోసిద్ధి ప్రాప్తిరస్తు.